హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నోరూరించే చామగడ్డ వేపుడును ఎంతో రుచిగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చామగడ్డ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనము మొదట చామగడ్డలను శుభ్రంగా కడిగి కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం అందులో ఉన్న ప్రెషర్ని మనం పైన విజిల్ని ఒక స్పూన్తో అలా పైకి లేపినామంటే ఆ మొత్తం ప్రెషర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మూత తీసి మన చామగడ్డలను చల్లార్చుకోవాలి. చూడండి, ఒక్క విజిల్కి చామగడ్డలు ఉడికిపోయాయి. మనకి ఈ విధంగా చాకుతో గుచ్చినప్పుడు మనకు లోపల ఉడికింది మనకు అర్థమవుతుంది. ఉడికిన చామగడ్డలు చల్లారాక వాటి తొక్కు తీసి గుండ్రటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సులభంగానే పైనున్న పొట్టంతా మనం తీసివేయగలము. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఈ సైజు వచ్చే విధంగా మనం చామగడ్డలను కట్ చేసుకోవాలి. వేడి వేడి నూనెలో కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చామగడ్డలు వేసిన వెంటనే 2-3 నిమిషాలు అలానే వదిలేసేయాలి. తర్వాత మనం నెమ్మదిగా గెరిట పెట్టి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. నూనె వేడవ్వకుండా మనం చామగడ్డ ముక్కలు వేసామంటే వెంటనే నూనె పీల్చేసుకుంటుంది. కాబట్టి నూనె బాగా వేడి అయిన తర్వాత మనము చామగడ్డను వేయాలి. ఒక గిన్నెలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు తీసి పెట్టుకుందాము. వేరే పాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసి వెంటనే వేయించిన చామగడ్డ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకుందాము. రుచి కోసం కొద్దిగా కొబ్బరి తురుము చల్లుకొని 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేస్తాము. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీ చామగడ్డ ఫ్రై సిద్ధం. Please like, share and subscribe to my channel. Thanks for watching.